నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సిరికొండ మండల కేంద్రంలో ఐకేపీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం సువర్ణ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సువర్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని, మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాన్ని 50% నిర్వహించే విధంగా అవకాశాన్ని కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో మరి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మన ఏపీఎం గారు, ఏఓ గారు, మరి స్థానిక మా కాంగ్రెస్ నాయకులందరినీ కలిసి మరి మేము ఒకటే చెప్తున్నాం, సిరికొండ మండల రైతులందరికీ కూడా దళాలకు అమ్ముకోవద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇస్తే మనకు 100% డబ్బులు గ్యారెంటీ కాబట్టి దయచేసి ఎవరు కూడా దళాలకు విక్రయించద్దు. మరి మనకు ముఖ్యంగా ఇందాక మేడం చెప్పినట్టుగా మహిళా సంఘాలకు 50% కొనుగోలు కేంద్రాలని మన జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుందాం. మరి నిన్ననే మన రాష్ట్ర కేంద్ర క్యాబినెట్లో ప్యాడీ సెంటర్ గురించి మాట్లాడడం జరిగింది. మరి వర్షాకాలం పడ్డట్టు కదా, కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం చాలా అభినందనీయం. ఎందుకంటే సన్నపడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి నిన్న మంత్రి వర్గం క్యాబినెట్లో తీర్మానించింది. దానికి కూడా వెంటనే వీటితో పాటు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పైసలు వేస్తున్న అందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. కేంద్రం ప్రారంభించడం జరిగింది. దీనికి మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మరి మహిళా సంఘాలకు ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం చాలా ఆనందకరంగా ఉంది. మరి మహిళా సంఘాలకి 50% కొనుగోలు కేంద్రాలు వాళ్ళు నిర్వహించాలని పదే సారు నిర్వర్తించి మాకు ఇట్టి అవకాశాన్ని కల్పించిన